అందరికీ కష్టాలు వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం. క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీదుకు కూడా వెళ్తారు, అది ఒక నమ్మకం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి దోహదం చేశాడు. నేను అడుగుతున్న ఒక విషయం మిమ్మల్ని అందరినీ, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా తప్పదు తమ్ముళ్ళు ఆడబిడ్డలని చెప్పా, జ్ఞాపకం ఉందా మీకు? చెప్పానా లేదా? చెప్పండి, జైలుపైకెత్తండి. నా మాట విన్నారా మీరు? ఇన్లా మీతో కూడా నాకు కూడా కష్టాలు వచ్చేసాయి. అందరం కష్టపడ్డావా లేదా? అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఏ విధంగా కూడా మీకు చెప్తాను ఇప్పుడే. నేను ఒక విషయం మీద చూడండి, ఇక్కడ ఈ జిల్లాలో 365 కోట్లతో జైన్ ఇరిగేషన్కి నేను శ్రీకారం చుట్టాను. అది వస్తే ఏవైనా మొక్కలు కావాలంటే పెంచడం, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం, అవన్నీ వచ్చేటివి. దాంతో అతను వస్తానే దాన్ని తరివేశాడు. ఇంకో పక్కన నందికొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు, ప్రాసెసింగ్ అయ్యేది. ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది. దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క మీరు చూస్తూ ఉంటే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది. ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో 15 నెలల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్గా తయారయ్యేది. ఈరోజు మా తమ్ముళ్ళు మెగా డిఎస్సి కావాలి అని మా తమ్ముడు ప్లే కార్డు పెట్టుకొని వచ్చాడు. ఆ విషయం కూడా నేను మాట్లాడతా. ఇంకో పక్క ఇక్కడనే 6000 మెగావాట్లతో సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఇది. ఈ సోలార్ పార్క్ వల్ల కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. దానివల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను. అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మనం రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా, ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వ కారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, తర్వాత రాయలసీమ రాళ్ల సీమగా తయారు చేశారు. ఏంటి ఇక్కడ తక్కువ? మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఈరోజు ఒక విషయం చూడండి,
మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి. రాళ్లసీమ కాదు, ఇది రతనాల సీమకు నాంది పలకాలని ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి, కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని, తెలుగు గంగ చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతని చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది. దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెస్తే వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరంలా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా, అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా. రాయలసీమకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క బెంగళూరు, అనంతపూర్కి దగ్గర, కర్నూలు, హైదరాబాద్ దగ్గర, ఇంకో పక్క చెన్నైకి దగ్గరగా సత్యవేడు ఉంటుంది, చిత్తూరు జిల్లా ఉంటుంది. ఈ గాని ఉపయోగించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. నేను ఆ రోజు ఆలోచించాను, ఇంకో పక్క ఏదైతే రోడ్లు మౌలిక సదుపాయాలు, ఈరోజు ఈ రోడ్లు ఉన్నాయి. ఒకప్పుడు మీ ఊరికి రావాలంటే రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు, నేషనల్ హైవేస్ వచ్చాయి, విమానాశ్రయాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఇక్కడే కర్నూలుకి ఓర్వకల్లో విమానాశ్రయం కట్టాం, కడప విమానాశ్రయాన్ని రన్వే పెంచాం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే, నేను వచ్చిన తర్వాత ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్లు ఇవన్నీ పూర్తి చేశాం. పులికనుమ అవుగు టన్నులు పూర్తి చేశాం. అలగనూరు నీళ్లు లీక్ అవుతున్నాయి, దానికి కావాల్సింది 2 కోట్లు ఇస్తే ఆ నీళ్లు నిలిచేది. 5 ఏళ్ళు అయింది, ఆ 2 కోట్లు ఇవ్వలేక అది 20 కోట్లు అయింది. నీళ్లు నిలిపే పరిస్థితి లేదు. అది అసమర్థ పాలన. తెలుగుదేశం వస్తానే 1 సంవత్సరంలో లేకపోతే 6 నెలల్లో అలగనూరు రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అడుగుతున్నా, ఈరోజు మొన్నే ఇరిగేషన్ కోసం వచ్చాను. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను, నందికొట్కూరు నుంచి. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను. నేను చిత్తూరుకి వెళ్ళాను. అంగళ్ళ దగ్గర నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు. దారిగాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు. ఇదేంటని అన్యాయం అడిగితే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపడానికి పోయానని నా మీదనే 307 కేసు పెట్టారంటే, తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మదమెక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది, ఆ పైన ముళ్ళు కొట్టింది. ఇంకా చూడు దాని కథ ఆడతాది. అధికారం వచ్చి అందరం ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు. మీరే చూడండి, రాబోయేది తెలుగుదేశం పార్టీనే, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీనే.